హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిన్న పక్కిలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం మార్కెట్కి వెళ్ళి 1.5 కేజీ పక్కిలు తీసుకొచ్చాము. అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. కాకపోతే అవి క్లీన్ చేయడమే చాలా కష్టం అవుతుంది. 2 hours పైన పట్టింది నాకు అది క్లీన్ చేయడానికి. క్లీనింగ్ మొత్తానికి 2 hours పైన పట్టింది. వాటి ఫస్ట్ సైడ్స్ అంతా కట్ చేసేసి తలతోక కట్ చేసేసి పెట్టేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి నీట్గా మొత్తం. ఇవి టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి. క్లీనింగ్ కూడా కష్టము. అలాగే ఇవి ఎక్కువగా దొరకవు, దొరికినప్పుడే మనం ఇంక వాటిని క్లీన్ చేసి పెట్టుకోవాలి తెచ్చుకొని. అంతా అలా కట్ చేసేసుకున్న తర్వాత నాకు అక్కడ రఫ్గా ఉంది, అక్కడంతా కొంచెం ఎక్కడైతే కొంచెం గరుగ్గా ఉంటుందో అలాంటి ప్లేస్లో వేసేసి అలా రుద్దేయాలి. ఇవి నేను బయట ఎందుకు క్లీన్ చేయలేదంటే, ఇవి నేను ఎంత పెట్టుకున్నానో క్లీనింగ్ ప్రైస్ కూడా అంతే ఉంది, రేటు కూడా. ఇంక అందుకోసం ఎందుకులే అని చెప్పేసి ఇంట్లో క్లీన్ చేసుకున్నాను. ఒక వీడియో కూడా వస్తుంది కదా క్లీనింగ్ అని. సో ఎంత డస్ట్ వస్తుందో. అలా మొత్తం మనం కట్ చేసి పెట్టుకునేవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి, కిందేసి రుద్దేయాలి. వాటికి ఉన్న పులుసు అంతా ఊడిపోతుంది. వాటర్ కూడా పోస్తూ ఉండాలి, అప్పుడు అవి వైట్గా వస్తాయి. బాగా క్లీన్ చేసి చాలా మెల్లగా రుద్దేది కూడా కింద వేసి, మళ్ళీ అవి నలిగిపోకుండా నీట్గా. అంతా ఒక దాంట్లో తీసేసుకోవాలి కడిగేసిన తర్వాత. అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మొత్తం కలిపి ఒకసారి వేసేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. మొత్తం వేసేసి ఇంకోసారి మొత్తం అవే మొత్తం 1.5 కేజీ తీసుకొస్తే మొత్తం అవే వచ్చినాయి ఫ్రెండ్స్. దీన్ని కర్రీ చేసే ప్రాసెస్ కూడా పెడతాను, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చేసినాయో.